అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతమైన మార్పులు కనిపించకుండా ఉండడం కారణంగా తీవ్రతరమైనటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా ఇలాగా ఈ ఇబ్బందుల బారిన పడకుండా మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే మీ ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవ్వాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఏం చేయాలి అనేటువంటిది ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అదేవిధంగా మరి ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో మరి వీరికి సంబంధించి అంటే ఆడవారు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి ఆడవారికైతే కొంచెం ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువ అవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇంతకీ వీరికి 100కి 100% అంటే 100% జరగబోయేది ఇది అని చెప్పే విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇక చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశి వారికి అయితే ఎన్నో రకాలైనటువంటి తీవ్ర సమస్యలు అనేటటువంటివి జీవితంలో ఉండటం జరిగింది. అంటే అది కోర్టు సమస్యలైనా సరే, లేదంటే ప్రేమ సమస్యలైనా, జీవిత భాగస్వామి సమస్యలైనా, పెళ్లి సమస్య అయినా, కుటుంబ సమస్యలైనా, సన్నిహితులతో స్నేహితులతో, అలానే వీరు పనిచేసే చోట వ్యాపారాలు, ఉద్యోగాలు, ఒక్క చోటని కాదు, ఇలా ప్రతి చోట కూడా మరి వీరికే కొన్ని తీవ్రతరమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఎదురవ్వడం కూడా జరుగుతూ వచ్చింది. ఇక దీని కారణంగా మీరు కొన్ని నియమాలని పాటించడంతో పాటుగా కొన్ని నియమాలని ప్రత్యేకంగా వారికి చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడూ పాటించిందే లేదు. ఇక వీరు ఎలా పాటించాలి అని అన్నట్లయితే కనుక మొట్టమొదటిగా కూడా వీరు చేయవలసింది ఏమిటి అంటే, మనం చూసుకున్నట్లయితే వీరు మొట్టమొదటిగా ఆడవారు అంటే కుంభరాశి ఆడవారికి ఆడవారే ఇబ్బందులు పెడతారు. అలా అని ఈ కుంభరాశి వారిలో మగవారు ఎవరైతే ఉన్నారో మరి వారు కూడా వేరే ఆడవారు ఎవరైతే ఉన్నారో అంటే అది వీరికి తెలిసిన ఆడవారైనా తెలియని ఆడవారైనా సరే ఎవరైనా సరే ఉన్నారు అన్నట్లయితే కనుక అటువంటి వారితో అయితే వీరు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు దాని నుంచి బయటికి రావాలి అన్నట్లయితే కనుక అంటే మీరు ఎవరితో ఇబ్బందులు పడుతున్నారు, ఆడవారి యొక్క ఘోష అనేటువంటిది మీకు తగులుతుంది. ఇక దీని కారణంగానే మరి మీరైతే తీవ్రతరమైనటువంటి ఇబ్బందులు అంటే ఒక మనిషికి ఎన్ని నష్టాలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఒక ఆడవారి ఏడుపు కానీ, ఒక ఆడవారి శాపం కానీ తగిలినట్లయితే వారి యొక్క జీవితం నాశనం అయిపోయినట్టే. కాబట్టి ఎప్పుడైనా సరే మరి మీరు ఏ మాత్రం కూడా అస్సలు మీ కోపాన్ని, ఈగోలని అన్నీ కూడా పక్కన పెట్టేసి మొట్టమొదటిగా ఆడవారిని గౌరవించడం ప్రారంభించండి. మరి ఎప్పుడైతే మీరు ఆడవారిని గౌరవిస్తారో ఇక అప్పుడు మాత్రమే వారి యొక్క ఏడుపులు మీకు తగలకుండా ఉంటాయి. మీకు ఎప్పుడైతే మీ యొక్క గురువు, మీ తల్లిదండ్రులు, అలానే మీ ఇంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శుభ ఆశీస్సులు కనుక మీకు లభించింది అంటే అటువంటి సమయంలో మాత్రమే మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా సాధించి తీరగలుగుతారు. అటువంటి సమయంలోనే మీ యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. అలాగే మీరు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి నుంచి కూడా బయటపడగలుగుతారు. లేనిచో మరి అప్పటి వరకు తీవ్ర ఇబ్బందులు మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటాయి. కాబట్టి వాటి నుంచి బయటపడడానికి మీరైతే ఖచ్చితంగా ఇక నుంచి ప్రతిరోజు ఆడవారిని గౌరవించడం మొదలుపెట్టండి. అలానే మీకు గురుబలం అనేటువంటిది తక్కువగా ఉంది. ఇక ఈ గురుబలం పొందడానికి మీరు చక్కగా ప్రతి గురువారం కూడా మీకు దగ్గరలో ఉన్న ఏదైనా గురు దేవాలయానికి వెళ్ళండి. లేదు అంటే చక్కగా గురు దేవాలయానికి వెళ్ళినప్పుడే మీరు ముందు రోజు రాత్రి చక్కగా ఎర్రటి శనగలు ఏవైతే ఉంటాయో వాటిని నానబెట్టి మరుసటి రోజు చక్కగా స్నానం ఆచరించి కుదిరినట్లు తలస్నానం ఆచరించి ఆ శనగలని ఒక మాలలాగా తయారు చేయండి. సూది దారంతో చేసి దాన్ని ముడివేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో చక్కగా ఈ మాలను సమర్పించి అక్కడ గురువుకి నమస్కరించుకొని 11 ప్రదక్షిణల చొప్పున ఇలాగా 11 వారాలు కనుక చేసినట్లయితే మీకు గురు యొక్క బలం అనేది లభిస్తుంది. అలానే గురువుకి సంబంధించి ఏవైనా దోషాలుంటే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి
గురుబలం లభించింది అంటే మీరు అనుకున్న దానిలో విజయాలు చక్కగా దక్కి తీరుతాయి. ఇక ఇంతే కాకుండా మరి చూసుకుంటున్నట్లయితే కనుక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వీరికి సంబంధించిన ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు ఉండడం ముఖ్యం కాదు. కానీ ఇప్పటి నుంచి వాటి యొక్క తీవ్రత కూడా పెరగబోతుంది. కాబట్టి ఆ తీవ్రత తగ్గాలి అన్నా కూడా మరి మీరైతే చక్కగా ప్రతి ఆదివారం కూడా సూర్య దేవుడిని నమస్కరించుకోవడం, అలానే ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం ద్వారా మీకు ఏవైతే సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దూరమైపోతాయి. ఇక ఇంతే కాకుండా మరి మీకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక చక్కగా మీరు ప్రతిరోజు గాయత్రీదేవి మంత్రాన్ని 21 సార్లు పూర్తి నిష్ఠతో కనుక పాటించినట్లయితే మీకు అనుకోనటువంటి శుభ ఫలితాలు కూడా వస్తాయి. అంటే మీరు ఏవైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక ఆ ఇబ్బందుల నుంచి వెంటనే బయటపడిపోతూ ఉంటారు. అంటే అది మీ ఆరోగ్య సమస్యలనైనా సరే, లేదు అంటే కనుక ఏవైనా కోర్టు సమస్యలైనా, లేదు అంటే కనుక మీ కుటుంబ సమస్యలైనా, మరి మీకు సంబంధించి ఎవరైనా సరే మీకు శత్రువులు ఉన్నారు అని అన్నట్లయితే కనుక ఆ శత్రువులు కూడా దూరం అయిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరైతే ప్రతిరోజు కూడా 21 సార్లు గాయత్రీదేవి మంత్రాన్ని పఠించడం ఇప్పుడే మొదలు పెట్టండి. లేనిచో మరి మీకైతే తీవ్రతరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇక ఖచ్చితంగా కూడా మరి ప్రతిరోజు దైవారాధన చేయడం, అలానే మీ ఇంట్లోని ఆడవారైనా, లేదు అంటే కనుక మీకు తెలిసిన ఆడవారైనా, లేదు బయట ఎవరైనా సరే ఆడవారైతే ఉంటారో వారిని గౌరవించడం కూడా మొదలుపెట్టండి. ఇలా చేయడం ద్వారా మీకు అన్ని శుభ ఫలితాలే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.